తిరుమల తిరుపతి దేవస్థానానికి నా విజ్ఞప్తి. నేను ఒక డ్రైవర్ని. అయితే మొన్న 9వ తారీఖు అట్లా మేము తిరుపతి వచ్చాము. వస్తే ప్రాబ్లం ఏంటంటే మాకు కింద టోకెన్లు 4కి వేస్తామని చెప్పారు. అందుకని మేము కొంచెం స్పీడ్గానే డ్రైవ్ చేసుకుంటూ మాది గుంటూరు, అక్కడి నుంచి 5కి అట్లా బయలుదేరాము. 1:30, 2కి వెళ్ళి అక్కడికి వచ్చాము. అలిపిరి దగ్గర టోకెన్లు వేస్తున్నారని అక్కడికి వచ్చాము. 4కి టోకెన్లు వేయాల్సింది 1 గంటకి స్టార్ట్ చేసి 2కల్లా అయిపోయిందంట. అయిపోయినాయి టోకెన్లు అయిపోతే మేము అలాని ఇంకా మళ్ళీ తర్వాత రోజు వేయించుకుందామంటే మళ్ళీ ఒక రోజు తర్వాత గ్యాప్లో మళ్ళీ దర్శనానికి ఇస్తున్నారని చెప్పారని చెప్పి మేము కాణిపాకం వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చి కృష్ణమఠంలో కొంచెం మాకు రూము ఎలక్ట్ ఉందని చెప్పేసి దేవుడి దయ వల్ల రూము మా బావగారికి మెంబర్షిప్ అయితే తీసుకుని ఆ రోజు ఉండి తర్వాత పొద్దున్నే మేము సర్వదర్శనానికి అని చెప్పేసి ఇంకా టైం లేదు, మనం టెంపో మాట్లాడుకుని వచ్చాము కాబట్టి టైం ఉండదు కాబట్టి వాళ్ళకి కూడా ఒక టైం చెప్తాం కదా, 3 రోజులు అని చెప్పాము. అందుకని మేము పైకి వచ్చేసి డైరెక్ట్గా సో మొత్తం కాలకృత్యాలన్నీ తెచ్చుకొని డైరెక్ట్గా 8 ఆ టైంలో పైకి వచ్చేసి 10:10కి వెళ్ళి మేము అక్కడ ఉండేసి క్యూ లైన్ వచ్చేసి మార్చి చాలా దూరంలో పెట్టారు. అంతకుముందు వెళ్ళిన దానికి ఇప్పుడు దానికి చాలా ఒక 5 కిలోమీటర్లు అట్లా ఉంది. అయినా కూడా ధైర్యం చేసి నిలబడ్డాము. ఎందుకు నిలబడ్డాము అంటే మా టోకెన్స్ మధ్యలో ఒక 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపే టోకెన్స్ ఇచ్చేసేసి మనకి ఒక టైం చెప్తారు. ఆ టైంలో వచ్చి అంతలోకి మనం గుండ్లు చేయించుకోవడం కానీ లేకపోతే రూమ్స్ తీసుకోవడం కానీ అలా చేద్దామని చెప్పేసి మేము అట్లా లోపల క్యూలో నిలబడ్డాము. కానీ నిలబడటం దాదాపు అంటే నైటు పొద్దున 10కి మేము నిలబడితే నైటు 10:30కి 10కి నిలబడితే మేము 2:30కి మాకు టోకెన్లు వేశారు. టోకెన్లు వేసి ఇంకా అప్పుడు మేము బయటికి రావడానికి కూడా అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే అదృష్టం కొద్ది ఏంటంటే పాపం మధ్యలో భోజనాలు పెడుతున్నారు, ఉప్మాలు ఈ టిఫిన్లు అవి పెడుతున్నారు, బాగానే ఉంది అంతవరకు. కానీ 18 గంటలు నిలబడి మేము క్యూలో కూర్చోటానికి కూడా లేదు. అక్కడక్కడ జరుగుతూనే వచ్చాం కాబట్టి కాళ్ళు వాసిపోయి చాలా ఇబ్బంది పడ్డాము. కానీ భోజనం కానీ మధ్యలో పిల్లలకి ఇబ్బంది లేకుండా బాత్రూమ్స్ కానీ అవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వచ్చేసి మళ్ళీ అక్కడ మన లోపల రూమ్స్లో కూర్చోబెట్టి వాళ్ళు మేము బయటికి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ట్రై చేస్తే వాళ్ళు సిబ్బంది కూడా మంచిగా రెస్పాండ్ అయ్యి చెప్పారు. ఆ టైంలో ఉదయం 6 ఆ టైంలో మీకు దర్శనంకి వదులుతారు, మీరు ఓపిక పట్టి ఉండండి, ఇంకా వెళ్ళవాకండి ఎక్కడికంటే కూర్చున్నాము. సరే 6కి వదిలేరు, 7:30కి దర్శనం అయిపోయింది. కానీ నా బాధ అంతా ఏంటంటే అసలుకి ఇప్పుడు టోకెన్లు ఇచ్చేది కింద వేస్తున్నారు కాబట్టి ఆ కింద ఇచ్చే వాళ్ళని టోకెన్లు చూస్తేనే పైకి వెహికల్ వెళ్ళేటట్టు చూడండి. ఎందుకంటే పైన పొల్యూషన్ పెరిగిపోతుంది, పైన పార్కింగ్ లేక ఇబ్బంది పడుతున్నాము. తర్వాత పైన మన భోజనం సత్రం ఉంది కదా పెద్దది, ఆ సత్రం దగ్గర కూడా తోపులాటలు ఆ అరుపులు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత గుండ్లు చేసుకునే దగ్గర కూడా గుండ్లు కానీ లేకపోతే స్నానాల దగ్గర కానీ దాదాపు ఒక గంట వెయిట్ చేయాల్సి వస్తుంది స్నానాలకి కూడా. ఎందుకంటే మేము రూమ్స్ తీసుకోలేదు కాబట్టి, ఎందుకంటే మాకు కుదరలేదు కాబట్టి. తర్వాత ఇవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత జరిగినాయి కాబట్టి అక్కడ మళ్ళీ స్వామి దగ్గర చేయాలి కాబట్టి ఇవన్నీ చేసుకొని మేము ఎట్లా కూడా బయటపడటానికి దాదాపు మేము ఎన్నింటికి వచ్చామో 7:30కి బయటకు వస్తే లడ్డూలు తీసుకునే దగ్గర కానీ అన్నీ తోపులాటలు, కొట్లాటలు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కాబట్టి
ఇలా అశుభ్రతగా మేము దర్శనం చేసుకోవాల్సి వచ్చింది శనివారం రోజు. శనివారం రోజు అంటే ఎలా ఉంటారో తెలుసు కదా హిందువులు. కానీ మీరు ఆ విధంగా చేయటం వల్ల వెంకటేశ్వర స్వామికి చాలా పట్టింపులు ఉంటాయి. కానీ మాకు ఏ అవకాశం లేకుండా అట్లా జరిగింది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ టోకెన్ అయినా ఇవ్వండి, 300 ఇవ్వండి, లేకపోతే మీరు ఉంటాయి కదా సర్వదర్శనాలు, స్పెషల్ దర్శనాలు, విఐపి దర్శనాలు అన్నీ ఉంటాయి కదా. ఏదైనా పైకి వెళ్ళే వెహికల్ ఆ రోజుకి టోకెన్లు ఉంటేనే పైకి పంపించండి. పైకి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, వాళ్ళ ఇష్టం. కానీ టోకెన్ ఉన్న వాళ్ళే పైకి వెళ్తే లాభం ఏంటంటే, మీకు పైన మీకు ఇప్పుడు భోజనం ఎంత కప్పుల్లో పెట్టిస్తున్నారు కదా, ఆ భోజనం అంతా చాలా వేస్ట్ అయిపోతుంది. చాలామంది సర్వీస్ చేస్తున్నారు. ఇవన్నిటికీ స్టాప్ పడాలంటే మీకు వేస్ట్ అవ్వకుండా, దేవుడి ప్రసాదం వేస్ట్ అవ్వకుండా అదేందో కింద ఏర్పాటు చేసేయండి. ఉంటే ఉన్నోళ్ళు తింటారు, లేకపోతే హోటల్కి వెళ్ళి తింటారు, ఇబ్బంది లేదు. కానీ పైన మాత్రం మీరు ఎలా ఉందంటే అసలుకి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగా ఇది ఒక తిరణాల లెక్కలో, తిరణాల కంటే ఘోరంగా ఉంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే లాస్ట్గా మీరు ఏ టోకెన్ అయినా సరే, ఏ వ్యాన్ ఎక్కాలన్నా, ఏ కార్ ఎక్కాలన్నా, ఏది ఎక్కాలన్నా ముందు మీకు టోకెన్లు ఉన్నాయా, టోకెన్లు ఉంటేనే పైకి వెళ్ళండి. పైన మీకు రూమ్స్కి దాదాపు 10 గంటలు పడుతుంది. రూమ్స్కి 10 గంటలు పట్టి కింద టోకెన్స్కి 10 గంటలు నిలబడి, ఏది మీరు కింద ఇచ్చే ఇది తిరుపతిలో ఇచ్చేది 10 గంటలు బట్టి, లేకపోతే 5 గంటలు బట్టి, తర్వాత పైన రూమ్స్ కోసం 10 గంటలు నిలబడి చాలా చాలా ఇబ్బందిగా ఉంది. మీకంటే అధికారులు మీకు కొన్ని కోట్ల మందిని చూస్తారు కాబట్టి మీకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ భక్తులుగా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదే మీరు మొత్తం చూసుకొని పంపిస్తే పైన అంతా ఖాళీగా ఉంటుంది, మంచి ఎయిర్ ఉంటుంది, మంచి భోజనం అందరికి అందుతుంది, వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అందుతుంది. ఎప్పుడైనా అందట్లేదని కాదు, కాకపోతే ఏంటంటే తన్నుకొని నెట్టుకొని పరిగెత్తుకోవాల్సిన అవసరం లేదు. పైన ఎట్లా ఉందంటే ముందు మండపం ఉంటుంది కదా, మన దేవుడి ముందు మండపం నిండా పొనుకున్నారు. అసలుకి ఎక్కడ ఎక్కడ కూర్చొని కాసేపు సరదాగా ఉండేది, చల్లటి గాలి ఆస్వాదిస్తా దేవుడు కళ్ళ ముందు 5 నిమిషాలు కూర్చొని లేచి వెళ్ళిపోయేది. వాళ్ళు నడిచి వల్లగాక పొనుకొని ఎక్కడ పడితే అక్కడ పొనుకోవటం, ఎక్కడ పడితే పాపం ఉండటం అట్లా జరుగుతుంది. పైన ఎంత ప్రశాంతతగా ఉండాల్సింది ఎంత హడావుడి చేస్తున్నారనేది, ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ఈ విధంగా మీరు తెలుసుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్టని మేము తిరుపతి రాము అనేది ఉండదు. మేము వస్తాము, మాకు బాధలు పడినా సరే ఆ దేవుడి దర్శనానికి మేము ఖచ్చితంగా ఆ దేవుడి దర్శనం చేసుకోవాల్సిందే. మేము వస్తాం. కాకపోతే ఏంటంటే ఇలాంటి నిర్ణయాలు మీరు తీసుకోండి. కింద నుంచి వచ్చే వాళ్ళకి టోకెన్స్ ఖచ్చితంగా ఉండాలి. రూమ్స్ అన్నాగా ఆ టోకెన్లు బట్టి రూమ్స్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువ మంది వచ్చి క్యూలో నిలబడి ముందే రూమ్స్ తీసుకొని ముందే ఉండి తర్వాత 2 రోజుల తర్వాత దర్శనానికి ముందే రూమ్స్ తీసుకుంటే అప్పుడప్పుడు దర్శనం చేసుకుని వాడు నైట్ అర్ధరాత్రి అయినప్పుడు అతనికి రూమ్స్ లేకపోతే ఎంత బాధగా ఉంటుంది, ఎక్కడ ఉండాలి ఏంటి అనేది వాడికి అర్థం కాదు. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా ఆ రూమ్స్ దొరికేటట్టు ఉండాలి అంటే కిందే చెక్ చేసి పంపించాలి. కిందే రూమ్స్ ఖచ్చితంగా ఇవాళ ఉందంటే రేపు దర్శనానికి ఉన్న ఇవాళ వరకు ఒకరోజు ముందే పర్మిషన్ ఇవ్వండి పైకి వెళ్ళటానికి. ఎందుకంటే వాడు సెట్ అతను ఎవరైనా సరే సెట్ చేసుకుంటారు. అది కొంచెం అవగాహనలో పెట్టుకొని, అంతేగాని 2 రోజుల ముందు వచ్చే వాళ్ళని మాత్రం పైకి పంపించకండి. అది వెహికల్ అయినా సరే, అది విఐపి వాళ్ళైనా సరే, ఏదైనా సరే పైన రూమ్స్ అలాట్ ఉండాలి. ప్లస్ దర్శనానికి ఒక రోజు ముందు దర్శనానికి ఉండాలి. అట్లా ఉండేటట్టుగా కొంచెం ఏర్పాటు చేయండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు అన్నీ తెలుసు, మీకు అన్నీ తెలిసిన వాళ్ళే మీరు బాగా చదువుకున్న వాళ్ళు. నేను ఏం చదువుకున్న డ్రైవర్ని. నేను ఇప్పుడు కారులోనే ఉండి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇదంతా నాకు బాధ కలిగింది కాబట్టి నేను ఈ విధంగా చెప్తే ఏదన్నా మీ రాక వెళ్తుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పేది గోవిందా మీరు ఏమనుకోకుండా నా విజ్ఞప్తిని మీరు తీసుకోండి. థ్యాంక్ యూ.